పక్వాడా 2024 సందర్భంగా ఆక్థాన్ బీచ్ రోడ్ లో జరిగింది. స్వచ్ఛతా వాక్థాన్ను హెచ్పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ శ్రీ ఎన్ బాలదండాయుతపాణి, డీజీఎం సేల్స్ శ్రీ సి మురళీకృష్ణ, డీజీఎం రీజియన్ శ్రీ పత్తి శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దక్షిణ ఎల్పీజీ జోన్ మరియు ఇతర ఎస్బియుల నుండి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ చేసే సిబ్బంది, హెచ్పిసిఎల్ మిలీనియం అవుట్లెట్ల నుండి డెలివరీ సిబ్బంది, ఆర్కే బీచ్ కాళీమాత దేవాలయం దగ్గర జరిగిన స్వచ్ఛతా సమావేశానికి 250 మంది సభ్యులు హాజరయ్యారు. అందరికీ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. వాకథాన్ కొనసాగుతుండగా ప్లకార్డులు ప్రదర్శించి స్వచ్ఛత నినాదాలు చేశారు. ఆర్కే బీచ్ నుండి దాదాపు 6 బ్యాగుల నిండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను గన్నీ బ్యాగ్లలోని సేకరించి పారవేయడం జరిగింది. श्रमदान करके स्वच्छता के इस संकल्प को चरितार्थ करूंगा। मैं ना गंदगी करूंगा, ना किसी और को करने दूंगा। सबसे पहले मैं स्वयं से, मेरे परिवार से, मेरे मोहल्ले में, मेरे गांव में एवं मेरे कार्य और गली गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा। Give freedom for Mother India. Now it is our duty to serve Mother India by keeping the petroleum ఈ స్వచ్ఛతా పక్వాడా అని చెప్పి జూలై 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ శుభ్రత స్వచ్ఛత గురించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి కోసం అని చెప్పి రకరకాల కార్యక్రమాలని తీసుకొచ్చింది. రకరకాల కార్యక్రమాలు మేము చేస్తున్నాము సౌత్ సెంట్రల్ జోన్ ఎల్పీజీ నుంచి. ఎల్పీజీ డెలివరీ బాయ్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, అట్లానే రిటైల్ నుంచి మా రిటైల్ హెడ్స్, తర్వాత వాళ్ళ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి చేత స్వచ్ఛత శపథం ఇప్పించాము, మేము తీయించుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎన్ బాలదండాయుతపాణి అని మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ విచ్చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తర్వాత ఇక్కడి నుంచి వాకథాన్ అని చెప్పి ఇక్కడి నుంచి వైఎంసీఏ దాకా మొత్తం దాదాపు 250 మంది ఉన్నారు ఈ రోజున ఈ కార్యక్రమంలో. వీళ్ళందరూ బీచ్ రోడ్లో ఇప్పుడే నడక మొదలుపెట్టారు. ఆ నడక అయిన తర్వాత ఈ బీచ్లోనే శుభ్రత కార్యక్రమం కూడా చేపడతాము. బీచ్ క్లీన్ చేసి వచ్చిన వ్యర్థ పదార్థాలని తీసి పక్కన పెట్టేస్తాము. ఇది కానీ ఈ స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సంవత్సరానికి 2024కి థీమ్ ఏంటంటే క్లీన్ ఇండియా, తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత ప్రాస్పరస్ ఇండియా. క్లీన్ ఇండియా నుంచి హెల్త్ వస్తుంది, క్లీన్లీనెస్ నుంచి, ఆ తర్వాత హెల్త్ నుంచి ప్రాస్పరిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ మూడింటిని ఎవ్రీ ఇయర్ మనము ఈ స్వచ్ఛతా పక్వాడాని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫోర్ట్నైట్. ఇది మనము ఇంతకుముందు ఎప్పుడూ ఇంత స్పెషల్ డ్రైవ్గా ఎప్పుడూ చేయలేదు. అయితే గత 10 ఏళ్లుగా మనం చూస్తుంది ఏంటి అంటే ఇది ఒక ఉద్యమంగా స్టార్ట్ చేశారు. అది దానికి ఒక ఫోకస్డ్ అటెన్షన్ రావటానికి అండ్ మేకింగ్ అవర్ ఇండియా ఏ క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా అనేది మన మోటోగా పెట్టుకొని మన పరిసరాలు మొత్తం క్లియర్గా ఉండి క్లీన్గా ఉండేటట్లు మనం జనరల్గా ఏదైనా సరే డెవలప్డ్ నేషన్స్ అంటారు. డెవలప్డ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది ఏంటి? క్లీన్ అండ్ నీట్ రోడ్స్, నీట్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. సో మనము అదే డెవలప్మెంట్తో పాటు ప్రయాణం మనం సాధించాల్సింది ఆ క్లీన్ అండ్ నీట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో ఈ ఉద్యమంతో మనం సాధించాల్సింది ఆ క్లీన్లీనెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో మనం ఈ ఫోర్ట్నైట్ సెలబ్రేట్ చేసుకుంటూ లెట్ us all focus our energy and create that awareness as well as create our clean and neat environment around us.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.